ఆకలిస్తుందని అర్థమవుతుంది. జై బీసీ. శాసనసభ సభ్యుల్లో పార్లమెంట్ మెంబర్లో అరాకొరా సీట్లు ఇచ్చి ఐసు చేసి పోతున్నారు. పవరు లేని పదవికి ఉండే రిజర్వేషన్, పవరు లేని పదవికి ఉండే రిజర్వేషన్ ముఖ్యమంత్రి పదవికి ఎందుకుండదు, ప్రధానమంత్రి పదవి ఎందుకుండదు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పట్టుబడి పని ఇవాళ లోకల్ ఎలక్షన్లో 42% రిజర్వేషన్ సర్పంచ్ ఎంపీసీల కడ తనుకుని గెట్టు పంచాయతీ కడ కలవనేటువంటి సర్పంచ్ ఎంపీసీల కడ రిజర్వేషన్ ఇచ్చి ఐదు చేస్తున్నారు. కానీ 10 అసెంబ్లీ సీట్లు కావాలని అడిగే స్థితి, కలబడే స్థితి, నిలబడే స్థితి, గెలిచే స్థితికి బహుజనులు రావాలి. బహుజనులు అంటే గోకుడు పోవాలి, గోకుడు పోవాలి. సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది భూమి ఆకాశాన్ని తప్పినట్లుగా సగర జాతి అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. చెట్లల్లా, నట్లల్లా, తనుగులల్లా, గడ్డలల్లా, కొండలల్లా, గుట్టలల్లా ఆ వెన్ను పూస కదులుతుంటే కన్ను వట్టి కొట్టిన నా భక్తులలో అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. అలిసి సొలిసిన దేహాలకు ఆయుర్వేదం మెడిసిన్ అయినటువంటి ఆ తాటి చెట్టు నెలలో ఉండి పూట కింద కళ్ళు దాగే ఆ గౌరమ్మల యొక్క ఆ కళ్ళు దాగి పిల్లు వచ్చినటువంటి మొదలైనను సైతం ఎదిరించి బౌద్ధుల చోట సాకరి సర్వంగా మంగళ దాసగా కుంభరి గోవిందు లాంటి బౌద్ధుల వీరులను సైన్యంగా తయారు చేసినటువంటి సర్దార్ పాపన్న సేనలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. అదే రకంగా వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులను ఏకం చేసి రోకలి పండెత్తుకొని కారం పడి వరద నింపుకొని ఆ తొరలపైన కలబడినటువంటి గడియలను ఉరికించిన సాకలి ఐలమ్మ వారసులం కథలి రావాల్సిన అవసరం ఉంది. కథన సింగం, కథన పేరి మోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం నుండి ఆ చెరువు పైన చేప పిల్లలకు, ఆ చెరువులో తిన్నటువంటి చేప పిల్లల చాడ కనిపెట్టిన చాడని ముదిరాజు బిడ్డలం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఉన్నటువంటి బౌద్ధులు అనేక రకాల వృత్తుల వాళ్ళు, కులాల వాళ్ళు, మనది సంఖ్య, మనది ఓటు బ్యాంకు. కానీ రిజర్వేషన్ లో ఇచ్చిన ఆ అచ్చంపేట లేకుంటే ఇంకోటో మరోటో కానీ 14 ఉమ్మడి జిల్లాలో 2 మాత్రమే బీసీలు గెలవగలిగినట్టే మనం ఎక్కడున్నామో గోకుడు కానే ఉన్నాము. ఈ